తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు. శశికళ పన్నీర్ సెల్వం గొడవతో విసిగిపోయిన 15 మంది ఎమ్మెల్యేలు డిఎంకే పార్టీకి టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఇది తమిళ రాజకీయాలని కీలక మలుపు తిప్పే వార్త. అంటే ఇప్పటిదాకా పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తోందని భావించిన డిఎంకే ప్రత్యక్షంగా రంగంలోకి దిగిందా? ఒకవేళ దిగితే మాత్రం ఇక ఆట త్రిముఖంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఈ మధుసూదన్ని శశికళ పార్టీ పదవి నుంచి తొలగించారు. అంతకు ముందే మధుసూదనన్ శశికళకు గుడ్ బై చెప్పేసి పన్నీర్ సెల్వం క్యాంపులో చేరిపోయిన విషయం తెలిసిందే. ఆయన శశికళపై నిప్పులు కక్కారు. శశికళ కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేకే తాను అక్కడ నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకు జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మరణం తర్వాత శశికళ స్వతంత్రంగా గౌరవప్రదంగా పార్టీని నడిపిస్తారని తాను భావించానని, అయితే క్రమంగా ఆమె కుటుంబ సభ్యులంతా పెత్తనం చేయడం మొదలు పెట్టారని ఆయన అన్నారు. దాన్ని తాను భరించలేకపోయానని చెప్పారు. ఓపీఎస్కు జరిగిన అవమానం విషయం కూడా తనకు తొలుత తెలియదని, ఆ తరువాత తెలిసి రేపు తనకు కూడా జరగబోదన్న నమ్మకం ఏముందని భావించినట్లు మధుసూదనన్ తెలిపారు. ప్రిసిడియం చైర్మన్ స్థానంలో ఉన్న తాను ఇతర నాయకులు శశికళ కుటుంబానికి సేవలు చేసేందుకు లేమని, పార్టీని కాపాడాలన్నదే తన ధ్యేయమని అన్నారు. తొలుత శశికళ మేనల్లుడు దినకరన్ వచ్చాడని, ఆ తర్వాత మొత్తం కుటుంబం అంతా దిగిపోయిందని చెప్పారు. జయలలిత ఎవరెవరిని బహిష్కరించారో వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి పార్టీపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. డిఎంకేలో కుటుంబ పాలనను తాను ఎప్పుడూ వ్యతిరేకించానని, ఇప్పుడు అవే రాజకీయాలు సొంత పార్టీలోకి వస్తే ఎలా భరిస్తారని ప్రశ్నించారు. పన్నీర్ సెల్వానికి డిఎంకే మద్దతు లేనే లేదని, తామిద్దరం అన్నా డిఎంకే వ్యవస్థాపక సభ్యులమని చెప్పారు. అయినా రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్న డిఎంకే పన్నీర్ సెల్వానికి మద్దతు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తన రక్తంలో చివరి బొట్టు వరకు డిఎంకేని వ్యతిరేకిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలను దాదాపు అరెస్టు చేసినంత పని చేశారని, చివరకు అసెంబ్లీలో బల నిరూపణ వరకు వచ్చేసరికి వాళ్ళలో చాలామంది ఓపీఎస్కే మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. జయలలిత మరణించి 3 నెలలు కూడా కాకముందే శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారని, ఆమెకు అంత తొందర ఎందుకు అని ప్రశ్నించారు. సో మధుసూదనన్ వ్యాఖ్యలతో మొత్తంగా పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది. డిఎంకే రంగంలోకి దిగడంతో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. ఇది స్టాలిన్ మార్క్ రాజకీయంగా అంతా భావిస్తున్నారు. యోయో న్యూస్, చెన్నై.